టాలీవుడ్ చరిత్రను పోకిరికి ముందు పోకిరికి తర్వాత అని విభజించవచ్చు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఈ సంచలన చిత్రం తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసిన సినిమా పోకిరి. 2006 ఏప్రిల్ 28న విడుదలైన ఈ చిత్రం కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, ఒక పెను సంచలనం. పూరి జగన్నాథ్ క్రియేట్ చేసిన ఈ వండర్ అప్పటి వరకు ఉన్న అన్ని ఇండస్ట్రీ రికార్డులను తుడిచిపెట్టేసి తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ సినిమాతో మహేష్ బాబు ఇమేజ్ ఆకాశాన్ని తాకింది. పండుగాడుగా ఆయన చూపించిన యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ మరియు డైలాగ్ డెలివరీ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇచ్చాయి. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను వంటి డైలాగులు ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్లే. కథలోని ట్విస్ట్ ఈ సినిమాకు అస్సలైన బలం. ఒక లోకల్ గుండాగా కనిపించే పండుగాడు క్లైమాక్స్ లో కృష్ణ మనోహర్ ఐపీఎస్ అని తెలిసినప్పుడు థియేటర్లలో కలిగిన వైబ్రేషన్స్ వర్ణనాతీతం. ఇలియానా తన గ్లామర్ తో యూత్ ను కట్టిపడేయగా ప్రకాష్ రాజ్ అలీభాయ్ పాత్రలో విలనిజానికి కొత్త అర్థం ఇచ్చారు. మణి శర్మ అందించిన సంగీతం ఈ సినిమా విజయానికి వెన్నెముక. చూడొద్దంటున్నా గలగల పాడుతున్న గోదారిలా, జగడమే వంటి పాటలు అప్పట్లో ఊరు వాడ మారిమోగిపోయాయి. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్ను ఎలివేట్ చేస్తూ ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టింది. కేవలం తెలుగులోనే కాదు, తమిళంలో పోకిరి, హిందీలో వాంటెడ్ పేరుతో రీమేక్ అయ్యి అక్కడ కూడా ఘన విజయం సాధించింది. సల్మాన్ ఖాన్ కెరీర్ ను మళ్లీ ట్రాక్ లోకి తెచ్చింది ఈ కథే కావడం విశేషం. పూరి జగన్నాథ్ మేకింగ్ స్టైల్ కి ఇది ఒక పీక్ పాయింట్. మొత్తంగా 75 ఏళ్ల సినీ చరిత్రలో 75 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన తొలి సినిమాగా పోకిరి రికార్డు సృష్టించింది. ఇప్పటికీ టీవీలో వస్తే ఛానల్ మార్చకుండా చూసే అరుదైన చిత్రాల్లో ఇదొకటి. పోకిరి ప్రజెంట్ చేసిన హీరోయిజం ఎప్పటికీ అన్లిమిటెడ్.